ఓం శాంతి. ఈరోజు మురళి 15/6/2025 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం 30/11/2005లో బాబా నడిపించిన మురళి యొక్క హెడ్లైన్ సమయము సమీపత అనుసారంగా స్వయంని హద్దు బంధనాల నుండి విముక్తి చేసుకొని సంపన్నంగా మరియు సంపూర్ణంగా కండి. దీని అర్థం ఏమి అంటే, సమయం దగ్గరకు వస్తుంది, స్వయంని అన్ని హద్దు బంధనాల నుంచి దూరం చేసుకోండి, బాబా యొక్క సేవలో సంలగ్నం కాండి, సంపన్నంగా సమానంగా అవ్వండి. ఈరోజు నలువైపులా కల సంపూర్ణులైన సమానులైన పిల్లలను చూస్తున్నారు. సమానులైన పిల్లలే బాబా మనస్సులో ఇమిడి ఉన్నారు. సమానులైన పిల్లల విశేషత, వారు సదా నిర్విఘ్నంగా, నిర్వికల్పంగా, నిర్మాణులుగా మరియు నిర్మలులుగా ఉంటారు. నిర్విఘ్నంగా, నిర్వికల్పంగా, వికల్పాలు లేకుండా, విఘ్నాలు లేకుండా, నిర్మాణులుగా, నమ్రచిత్తులుగా, నిర్మలులుగా అనగా నిర్మల స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి ఆత్మలు ఎల్లప్పుడూ స్వతంత్రులుగా ఉంటారు. ఇంకొక లాభం, ఏ విధమైన హద్దు బంధనాలలో బంధింపబడి ఉన్నారు. సో బాబా అంటున్నారు, హద్దు బంధనాలు సమాప్తమై ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు? బాబా సమానంగా సంపూర్ణంగా ఉండేవాళ్ళు నిర్విఘ్నంగా, నిర్వికల్పంగా, నిర్మాణులుగా మరియు నిర్మలులుగా ఉంటారు. ఇటువంటి ఆత్మలు స్వతంత్రులుగా ఉంటారు, ఎల్లప్పుడూ స్వతంత్రులుగా. ఏ విధమైన హద్దు బంధనాలలో బంధింపబడి ఉండరు. కనుక ఇటువంటి బేహద్దు స్వతంత్ర ఆత్మగా అయ్యానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బేహద్దు స్వతంత్ర ఆత్మగా అయ్యానా అని ప్రశ్నించుకోండి. అన్నింటికంటే మొదటి స్వతంత్రత దేహభ్రాంతి నుండి స్వతంత్రత. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని ఆధారంగా తీసుకోవడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహము నుండి అతీతులుగా కావడం. వారు దేహ ఆకర్షణలేకి రారు. రెండవ విశేషత, స్వతంత్రాత్మ ఎటువంటి పాత స్వభావ సంస్కారాల బంధనాలలో ఉండరు. వారు పాత స్వభావము, పాత సంస్కారాల నుండి ముక్తులై ఉంటారు. అలాగే ఏ దేహదారి ఆత్మ యొక్క సంబంధ సంపర్కాలకు ఆకర్షితమవ్వరు. సంబంధ సంపర్కాలలోకి వస్తూ అతీతంగా మరియు ప్రియమైన వారిగా ఉంటారు. కనుక ఏ చిన్న కర్మేంద్రియమైన బంధనంలో బంధించడం లేదు కదా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివంతులు, త్రికాలదర్శి, త్రినేత్రి, స్వదర్శన చక్రధారి, ఈ మీ స్వమానాలను గుర్తు తెచ్చుకోండి. కర్మేంద్రియాలకు వశమయ్యే సమయంలో నేను మాస్టర్ సర్వశక్తివానాత్మను, నేను త్రికాలదర్శి, త్రినేత్రి, స్వదర్శన చక్రధారి ఆత్మను అనేది గుర్తు తెచ్చుకోండి. ఈ స్వమానం ఆధారంగా సర్వశక్తివంతుని పిల్లలను ఏ కర్మేంద్రియమైనా ఆకర్షించగలదా? ఎందుకంటే సమయం సమీపతను చూస్తూ మిమ్మల్ని మీరు ఇలా గమనించుకోండి. క్షణకాలంలో సర్వబంధనాల నుండి దూరం కాగలనా? ఇటువంటి ఏ బంధనము లేదు కదా. ఎందుకంటే అంతిమ పరీక్షలో నంబర్ 1గా అయ్యేందుకు ప్రత్యక్ష ప్రమాణం మనస్సు బుద్ధిని క్షణంలో ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా పెట్టాలనుకోవాలి. పెట్టాలనుకున్నప్పుడు పెట్టగలగాలి. బాబా అంటున్నారు, నంబర్ 1గా కావాలంటే ఏం చేయాలి అంటే మనస్సు బుద్ధిని ఒక్క క్షణంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా పెట్టగలగాలి. అక్కడ క్షణంలో ఉండిపోవాలి, అలజడిలేకి రాకూడదు. ఎలాగైతే ఈ స్థూల శరీరం ద్వారా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలరో, అలాగే బుద్ధి ద్వారా ఏ స్థితులు అవ్వాలనుకుంటే ఆ స్థితులు అవ్వగలరా? ఎన్ని ప్రశ్నలు బాబా అడుగుతున్నారు. సో బంధనాల నుండి నేను విముక్తి అయ్యానా?
నాలో ఏ బంధనము లేదు కదా, తర్వాత ఏ స్థితిలో కావాలనో ఆ స్థితిలో ఎప్పుడు కావాలనో అప్పుడు స్థిరం కాగలనా? సైన్స్ వాళ్ళు లైట్ హౌస్ మైట్ హౌస్ని తయారు చేశారు. ఒక క్షణంలో స్విచ్ ఆన్ చేయడంతో లైట్ హౌస్ నలువైపులా లైట్ని ఇవ్వడం మొదలు పెడుతుంది, మైట్ని ఇస్తుంది. అలాగే మీరు స్మృతి సంకల్పం అనే స్విచ్ని ఆన్ చేయడం ద్వారా లైట్ హౌస్ మైట్ హౌస్గా అయ్యి ఆత్మలకు లైట్ మైట్ కిరణాలను ఇవ్వగలరా? అశరీరీలుగా అవ్వండి అని ఒక్క క్షణంలో ఆర్డర్ వస్తుంది, అప్పుడు అశరీరీలుగా అయిపోతారు కదా. బాబా ప్రశ్నలు చూడండి. ఒక క్షణకాలంలో లైట్ మైట్ హౌస్గా కాగలరా? ఒక క్షణకాలంలో అశరీరిగా కాగలరా? సైన్స్ వాళ్ళు ఎట్లా లైట్ హౌస్ మైట్ హౌస్ ఉంటుందో ఆ విధంగా బాబా అడుగుతున్నారు. లేక యుద్ధం చేయాల్సి వస్తుందా? ఈ బహుకాలం యొక్క అభ్యాసమే అంతిమంలో మిమ్మల్ని సహయోగిగా చేస్తుంది. ఒకవేళ బహుకాలం యొక్క అభ్యాసం లేనట్లయితే ఆ సమయంలో అశరీరిగా అవ్వడానికి కష్టపడాల్సి వస్తుంది. కనుక మొత్తం రోజంతటిలో పని చేస్తూ కూడా పదే పదే ఈ అభ్యాసమును చేస్తూ ఉండండి అని బాబ్దాదా సూచిస్తున్నారు. దీనికోసం మనస్సు యొక్క కంట్రోలింగ్ పవర్ యొక్క అవసరం ఉంది. మనస్సుని నేను ఎప్పుడు కావాలనో ఎలా కావాలనో నడిపించగలగాలి అంటే దానిపైన నాకు కంట్రోలింగ్ రూలింగ్ పవర్ ఉండాలి కదా. ఒకవేళ మనస్సు కంట్రోల్లోకి వచ్చినట్లయితే ఏ కర్మేంద్రియము కూడా వశీభూతం చేసుకోలేదు. మనస్సు కంట్రోల్లో ఉంటే, సూక్ష్మమే కంట్రోల్లో ఉంటే స్థూలము ఇంకా ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు సర్వాత్మలకు మీ ద్వారా శక్తి యొక్క వరదానం కావాలి. కష్టము లేకుండా వరదానము ద్వారా, దృష్టి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా మమ్మల్ని ముక్తులుగా చెయ్యండి అని ఆత్మలకు మాస్టర్ సర్వశక్తివంతులైన మీ పట్ల ఇదే శుభ కోరిక ఉంది. ప్రపంచంలోని ఆత్మలందరూ మీ పట్ల ఏ కోరిక పెట్టుకున్నారు అంటే, మాకు కష్టం లేకుండా వరదానం ద్వారా, దృష్టి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా మమ్మల్ని ముక్తు చెయ్యండి. కష్టపడి ఇప్పుడు అందరూ అలసిపోయారు. మీరందరూ అయితే శ్రమపడడం నుంచి ముక్తులు అయ్యారు కదా, లేక ఇప్పుడు కూడా శ్రమ పడాల్సి వస్తోందా? వినిపించాను కదా. శ్రమ నుంచి ముక్తులయ్యేందుకు సహజ సాధనం మనస్ఫూర్తిగా బాబాకు అతి స్నేహిగా కావడం. బాబా పైన మనస్ఫూర్తిగా స్నేహం ఉండాలి. మనస్సు, బుద్ధి, హృదయం మూడింటితోనూ బాబా పైన ఉండాలి. బ్రాహ్మణులైన మీరు ఈ జన్మ లభించడంతోనే చేసిన ప్రతిజ్ఞ గుర్తుందా? బాబా మిమ్మల్ని తనవారిగా చేసుకున్నప్పుడు, బ్రాహ్మణ జన్మ ఇచ్చినప్పుడు మీరందరి ప్రతిజ్ఞ ఏమి? మాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరనే ప్రతిజ్ఞ చేశారు కదా. మరి గుర్తుందా? గుర్తుంటే తలైనా ఊపండి. సో అందరూ చేతులను ఊపుతున్నారంట. బాబా అంటున్నారు, చేతులను మంచిగా ఊపుతున్నారు. పక్కాగా గుర్తుందా లేదా అప్పుడప్పుడు మర్చిపోతారా? చూడండి, 63 జన్మలైతే మర్చిపోయేవారిగా అయ్యారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ స్మృతి స్వరూపులుగా అయ్యారు. మరి ఈ చిన్న బాబా అంటున్నారు, ఈ చిన్ననాటి ప్రతిజ్ఞ గుర్తుందా? అంటే మీరు బాబా పిల్లలైతానే ఏదైతే ప్రతిజ్ఞ ఉందో చేశారో అది గుర్తుందా? పిల్లల్ని అడుగుతున్నారు బాబా, ఎంత సహజం చేసి ఇచ్చారు. ఒక్క బాబాలోనే ప్రపంచమంతా ఉంది. ఒక్క బాబాతోనే సర్వ సంబంధాలు ఉన్నాయి. ఒక్క బాబా ద్వారానే సర్వప్రాప్తులు ఉన్నాయి. చదివించేవారు కూడా ఒక్కరే, పాలన చేసేవారు కూడా ఒక్కరే, అన్నింటిలోనూ ఒక్కరే. పరివారం ఉన్నా కూడా ఈశ్వరీయ పరివారం కూడా ఒక్క తండ్రికి చెందిన పరివారమే. వేరువేరు తండ్రుల పరివారం కాదు, ఒక్కటే పరివారం. పరివారంలో కూడా ఒకరి పట్ల ఒకరికి స్నేహం ఉంది. కేవలం స్నేహం కాదు, ఆత్మిక స్నేహం. జన్మ లభించడంతోనే చేసిన ప్రతిజ్ఞను బాబా గుర్తు తెప్పిస్తున్నారు. ఇంకేం ప్రతిజ్ఞలు చేశారు? అందరూ చాలా ఉల్లాస ఉత్సాహాలతో బాబా ముందు సర్వస్వము మీదే బాబా అని చెప్పారు. తనువు, మనస్సు, ధనము అన్నీ మీవే అని మనస్ఫూర్తిగా అన్నారు.
మీరు బాబాకి ఇచ్చేశారా అడుగుతున్నారు బాబా. ఇచ్చేశారు కదా, లేదా కొద్ది కొద్దిగా తిరిగి తీసుకుంటున్నారా? తిరిగి తీసుకుంటే తాకట్టు పెట్టిన వాటిలో మోసం జరిగిపోతుంది. నా మనస్సు బాధపడుతోంది అని కొంతమంది పిల్లలు అంటారు. ఆత్మిక సంభాషణ కూడా చేస్తారు. కానీ నా మనస్సు అనేది ఎక్కడి నుండి వచ్చింది బాబా అడుగుతున్నారు. నా మనస్సు అనేది ఎక్కడి నుండి వచ్చింది? నాది అనే దానిని బాబాకి అర్పించేసినప్పుడు ఇక నా మనస్సు అనేది ఎక్కడి నుండి వచ్చింది? మీరందరూ అయితే ఒక పైసా ఖర్చు లేకుండా చక్రవర్తులైపోయారు. ఇప్పుడు మీదంటూ ఏమీ లేదు, చిల్లి గవ్వ కూడా లేనివారైపోయారు. కానీ భవిష్యంలో చక్రవర్తులైతారు. ఎందుకని చక్రవర్తులయ్యారు? బాబా ఖజానా మీ ఖజానాగా అయిపోయింది. మన దగ్గర ఏమీ లేకపోయినా కానీ బాబా ఖజానా మన ఖజానాగా అయిపోయింది. బాబా దగ్గర ఎన్ని అనంతమైన ఖజానాలు, గుణాలు, శక్తులు ఉన్నాయి కదా. పరమాత్మ ఖజానా అంటే అది పిల్లల ఖజానా. కనుక బాబ్దాదా ప్రతిజ్ఞను గుర్తు చేపిస్తున్నారు. నీది అనే దానిలో నాది అనే దానిని కలపకండి. నీది అనే దాంట్లో నాది అనేది కలపద్దండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉంటాం కదా, కలిపినప్పుడల్లా భారం. బాబా మిమ్మల్ని ఖజానాలతో సంపన్నంగా చేశారు. బాధ్యత బాబా తీసుకున్నారు అని బాబా చెప్తారు. ఏ మాటల్లో చెప్పారు? మీరు నన్ను గుర్తు చెయ్యండి, అప్పుడు సర్వప్రాప్తులకు మీరు అధికారులుగా అయిపోతారు. కేవలం బాబాను గుర్తు చేసుకోండి, అంతే. మేము మీ వారిమి, మీరు మావారు అని మీరు అన్నారు. ఈ ప్రతిజ్ఞ గుర్తుంది కదా. ఎన్ని ప్రతిజ్ఞలు! ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేదు. నా దగ్గర ఉండేదంతా బాబాదే, బాబాదంతా నాదే అన్నారు. మళ్ళీ ఇంకా ఏం చెప్పినారు? మీరు మావారు, మేము మీ వారిమి. ఖజానాలను ఎల్లప్పుడూ స్వయం కోసం మరియు సర్వుల కోసం కార్యంలో వినియోగించండి అని బాబా అంటారు. ఎంతగా కార్యంలో పెడతారో అంతగానే ఖజానా పెరుగుతూ పోతుంది. సర్వ ఖజానాలు అనగా సర్వశక్తుల ఖజానా. సర్వశక్తులను కార్యంలో వినియోగించండి. నేను సర్వశక్తివంతుణ్ణి అనే జ్ఞానాన్ని కేవలం బుద్ధిలోనే పెట్టుకోకండి, కానీ సర్వశక్తులను సమయానుసారంగా కార్యంలో పెట్టండి, అనగా సేవలో పెట్టండి. కార్యమన్నా అనండి, లౌకిక కార్యాలు కావచ్చు, అలౌకిక సేవ కావచ్చు. బాబ్దాదా మెజారిటీ పిల్లల యొక్క లెక్క ఖాతాని చూస్తున్నారు. బాబా అంటున్నారు మెజారిటీ పిల్లల యొక్క అకౌంట్ని బాబా చూస్తున్నారు, జమా ఖాతా యొక్క అకౌంట్ని. ఒకవేళ రెండు శక్తులు గుర్తున్నట్లయితే వాటిని అవసరమైన సమయంలో కార్యంలో వినియోగించినట్లయితే ఎల్లప్పుడూ నిర్విఘ్నులుగా ఉంటారు. అనేక శక్తులలో అష్టశక్తులు ప్రాధాన్యం. మీ ముందుకు వచ్చేందుకు విఘ్నానికి శక్తే ఉండదు. ఇది బాబా ఇచ్చే గ్యారెంటీ. మామూలుగా అయితే అన్ని శక్తులు కావాలి, కానీ మెజారిటీ చూసినట్లయితే సహన శక్తి మరియు రియలైజేషన్ శక్తి, వీటిని గుర్తిస్తారు కూడా, కానీ వాటిని ప్రాక్టికల్లో స్వరూపంలో తీసుకురావడంలో అటెన్షన్ తక్కువగా ఉంది. ఒకటి సహన శక్తి, రెండవది రియలైజేషన్ శక్తి. ఈ రెండింటిలో బాబా అంటున్నారు కార్యంలో తీసుకురావడంలో అటెన్షన్ పిల్లలకి తక్కువగా ఉంది అంటున్నారు. కనుక ఏ సమయంలో గుర్తిస్తారో ఆ సమయంలో నడవడిక, ముఖము మారిపోతాయి. మీలో సహనశక్తి వచ్చింది, రియలైజేషన్ పవర్ వచ్చింది. ఎప్పుడు అవసరమో అప్పుడు ఉపయోగించినారు అంటే మీ ముఖ కవళికలు, మీ నడవడిక అన్నీ మారిపోతుంది. చాలా మంచిగా ఉల్లాస ఉత్సాహాల్లోకొస్తారు. రియలైజ్ చేశామని అనుకుంటారు, కానీ మళ్ళా తర్వాత ఏమవుతుంది? అందరూ అనుభవీలే కదా. మళ్ళీ ఏమవుతుందంటే వాటిని సదా స్వరూపంలోకి తీసుకురావడంలో లోటు ఉంది. రియలైజేషన్ చేస్తారు, ఇది తక్కువ ఉంది, ఈ శక్తి ఫలానా లేదా ఈ లోపం ఉంది అని. మళ్ళీ దాన్ని స్వరూపంలో తీసుకొని వచ్చే దాంట్లో శక్తి ఉండదు, లోపం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్వరూపులు కావాలి. కేవలం బుద్ధి ద్వారా తెలుసుకోవడం వేరే సంగతి, కానీ వాటిని స్వరూపంలోకి తీసుకురావడం అవసరం. బుద్ధి ద్వారా తెలుసుకునేది బుకేశ్వరికే కదా, థియరీ యొక్క జ్ఞానం. థియరీ కాదు కదా బాబా చెప్పేది, ప్రాక్టికల్ అనేది
అవసరం. ఎప్పుడైతే ప్రాక్టికల్లోకి తీసుకొస్తామో అప్పుడే దాని యొక్క బెనిఫిట్ అనేది, లాభం అనేది మనకు అవగాహనలోకి వస్తుంది. అది బాబా అంటున్నారు. కానీ వాటిని స్వరూపంలోకి తీసుకురావడం అవసరం. అప్పుడప్పుడు బాబ్దాదాకు కొంతమంది పిల్లలపైన దయ కూడా కలుగుతుంది. పిల్లలు కష్టపడకూడదు, పిల్లలకు బదులుగా నేనే చెయ్యాలి అనిపిస్తుంది. బాబాకి ఎంత దయ చూడండి. కానీ డ్రామా రహస్యం ఏమిటంటే ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు, అంతే కదా. బాబా చేస్తే బాబా పొందుతారు. బాబాకి పొందేది లేదు, పోగొట్టుకునేది లేదు. మనం మాత్రమే పొందాల్సి ఉంటుంది. అందుకే బాబా అంటారు ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు. కనుక బాబ్దాదా తప్పకుండా సహయోగాన్ని ఇస్తారు. కానీ చెయ్యాల్సింది పిల్లలే కదా. పిల్లలు చాలా మంచి మంచి సంకల్పాలను చేస్తారనే దాన్ని బాబ్దాదా చూశారు. అమృతవేళ బాబ్దాదా వద్దకు ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇలా చేస్తాం అని చాలా మంచి మంచి సంకల్పాలతో కూడిన చాలా చాలా మాలలు వస్తూ ఉంటాయి. వాహ పిల్లలు వాహని బాబ్దాదా కూడా సంతోషిస్తారు. కానీ చెయ్యడంలో మళ్ళీ ఎందుకని బలహీనంగా అవుతున్నారు? బాబా అడుగుతున్నారు ప్రశ్న. చెప్తారు కానీ, తెలుసు కానీ బలహీనంగా అవుతున్నారే అంటున్నారు. సో బాబా అంటున్నారు ప్రాక్టికల్గా జీవితంలో ఆచరించేది ఎందుకు బలహీనంగా అవుతున్నారు అని అడుగుతున్నారు బాబా. దీనికి కారణం గమనించడం జరిగింది. బ్రాహ్మణ పరివారంలో సంఘటన యొక్క వాయుమండలం, అక్కడక్కడ వాయుమండలం బలహీనంగా కూడా ఉంది. దాని ప్రభావం త్వరగా పడుతుంది. వాయుమండలం యొక్క ప్రభావం మీ పైన పడుతుంది. మళ్ళా వాళ్ళ భాష ఎలా ఉంటుందంటే చెప్పనా, చాలా మధురమైన భాష ఉంటుంది. ఇది నడుస్తూనే ఉంటుంది, ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది అంటారు. అటువంటి సమయంలో ఏ సంకల్పం చేయాలి? ఇది జరుగుతుంది, ఇది నడుస్తుంది, ఇటువంటి మాటలు నిర్లక్ష్యాన్ని తీసుకొస్తాయి. అది ఇంపార్టెంట్, నిర్లక్ష్యాన్ని తీసుకొస్తాయి. కానీ ఆ సమయంలో ఇటువంటి భాషను పరివర్తన చేసుకోండి. బాబా ఇచ్చిన ఆజ్ఞ ఏమి? ఇది బాబాకి ఇష్టమేనా? ఏ విషయాన్ని బాబా ఇష్టపడతారు? బాబా ఇలా అన్నారా, చేశారా అని ఆలోచించండి. బ్రహ్మాబాబాని పోల్చుకోండి. బ్రహ్మాబాబా ఇలా చేశారా, ఇలా అన్నారా, దీన్ని పరిశీలించుకోండి. ఒకవేళ బాబా గుర్తుకొచ్చినట్లయితే నిర్లక్ష్యం సమాప్తమైపోతుంది, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా ఒక చిన్న అక్కయ్యలు అన్నయ్యలు జ్ఞాపకం వస్తేనే, అంటే దీదీ దాదీలు జ్ఞాపకం వస్తేనే అరే వాళ్ళే అంత యాక్టివ్గా ఉన్నారే, మనం లేకుంటే ఎట్లా అని ఫీల్ అవుతుంది. ఇంకా బ్రహ్మాబాబాని గుర్తు చేసుకుంటే నిర్లక్ష్యం అనేదే రాదు, బలహీనత రాదు, నిర్లక్ష్యము రాదు. సో బాబా అంటున్నారు నిర్లక్ష్యాన్ని తీసుకొస్తాయి. కానీ ఆ సమయంలో ఇటువంటి భాషను పరివర్తన చేయండి. బాబా ఇచ్చిన ఆజ్ఞ ఏమి? ఇది బాబాకి ఇష్టమేనా? ఏ విషయాన్ని బాబా ఇష్టపడతారు? బాబా ఇలా అన్నారా, చేశారా అని ఆలోచించండి. ఒకవేళ బాబా గుర్తుకొచ్చినట్లయితే నిర్లక్ష్యం సమాప్తమైపోతుంది, ఉల్లాస ఉత్సాహాలు వచ్చేస్తాయి. నిర్లక్ష్యం కూడా అనేక రకాలుగా వస్తుంది. మీరు పరస్పరంలో క్లాస్ చేయండి, లిస్ట్ తయారు చేయండి. ఒకటేమో సాధారణ నిర్లక్ష్యం, రెండవదేమో రాయల్ నిర్లక్ష్యం. నిర్లక్ష్యం సంకల్పాలలో దృఢతను తీసుకురానివ్వదు. దృఢత సఫలతకు ఆధారం, కానీ సంకల్పం వరకే ఉండిపోతుంది, అది స్వరూపంలోకి రారు. ఎంత బ్యూటిఫుల్గా బాబా చెప్తున్నారు. నిర్లక్ష్యం అనేది సంకల్పంలోనే ఉండిపోతుంది, దృఢత అనేది సంకల్పంలో ఉండిపోతుంది, స్వరూపంలోకి రానివ్వదు నిర్లక్ష్యం కారణంగా. మరి ఈరోజు ఏం విన్నారు? ఎన్ని ప్రతిజ్ఞలు గుర్తు చేపించినారు చూడండి బాబా. ప్రతిజ్ఞను జ్ఞాపకం చేసుకున్నారు కదా. మంచి మంచి ప్రతిజ్ఞలు చేస్తారు, అవి విని బాబ్దాదా సంతోషపడతారు. కానీ ఎంతగా ప్రతిజ్ఞలు చేస్తున్నారో అంతగా వాటి నుంచి లాభాన్ని పొందడం లేదు. కనుక బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. బాబా మా నుండి ఏం కోరుకుంటున్నారు అని అడుగుతారు కదా. బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. సమయము కంటే ముందే అందరూ ఎవరు రెడీగా కండి.
సమయం మీ మాస్టర్గా అవ్వకూడదు. సమయానికి మీరు మాస్టర్లు కనుక సమయానికంటే ముందు సంపన్నంగా అయ్యి విశ్వం అనే స్టేజ్ పైన బాబాతో పాటు పిల్లలైన మీరు ప్రత్యక్షమవ్వాలి. ఇది బాబ్దాదా కోరుకుంటున్నారు. సమయం మీకు టీచర్ కాకూడదు, మీరు మాస్టర్ టీచర్లు. మీరు సమయానికంటే ముందు రెడీగా అండి, సంపన్నంగా కాండి. విశ్వం అనే స్టేజ్ పైన బాబాతో పాటు పిల్లలైన మీరు కూడా ప్రత్యక్షం కావాలి. ఇది బాబ్దాదాకు ఆశ. అచ్చా, మిలనం చేసుకునేందుకు వచ్చారు. ఇదంతా మురళి. ఎన్ని ప్రతిజ్ఞలు గుర్తు చేపించినారు, నిర్లక్ష్యాలు ఎన్ని రకాలుగా ఉంది అన్నారు, ఏ ఖాతాని బాబా చూస్తున్నారు అని చెప్పారు. ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి. బాబా అంటున్నారు, మిలనం చేసుకునేందుకు కొత్త కొత్త పిల్లలు ఎవరైతే వచ్చారో వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు బాగా పైకెత్తండి, పొడవుగా చేయి చాపండి. అచ్చా, భాగ్యవంతులైన పిల్లలు తమ భాగ్యాన్ని తీసుకునేందుకు చేరుకున్నారని బాబ్దాదా కొత్త పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. అభినందనలు, అభినందనలు. ఇప్పుడు ఎవరైతే కొత్త పిల్లలు వచ్చారో వారిలో ఎవరు అద్భుతం చేసి చూపిస్తారో చూద్దాం. వెనక వచ్చినా కానీ ముందుకెళ్ళి చూపించండి. బాబ్దాదా వద్దకు రిజల్ట్ అంతా చేరుకుంటుంది. అచ్చా, డబల్ విదేశీయులు స్వయం పైన సేవ పైన అటెన్షన్ పెడుతున్నారు. కానీ ఇందులో కేవలం ఒక గుర్తు పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఎవరైతే పరివర్తన అవ్వాలి అనే సంకల్పాన్ని తీసుకుంటారో, మంచి ఉల్లాస ఉత్సాహాలతో ధైర్యంతో సంకల్పం చేస్తారు. కానీ దీనికి కేవలం అండర్లైన్ చేస్తూ పోండి. చేయాల్సిందే, మారాల్సిందే, మీరు మారి విశ్వాన్ని మార్చాలి. ఇలా దృఢత అనే అండర్లైన్ పదే పదే చేస్తూ పోండి. బాబ్దాదా సంతోషంగా ఉన్నారు, వృద్ధిని కూడా చేసుకుంటున్నారు. సేవ మరియు స్వయం పైన కూడా అటెన్షన్ పెట్టుకున్నారు. విదేశీయులతో మాట్లాడుతున్నారు, కానీ పూర్తి టెన్షన్ పోలేదు. అటెన్షన్ ఉంది, మధ్య మధ్యలో కాస్త టెన్షన్ వస్తుంది, దాన్ని పోగొట్టుకోవాల్సిందే. ధైర్యం మంచిగా ఉంది, ధైర్యం ఉంచినందుకు అభినందనలు. ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళందరికీ బాబా సహితంగా మీ ధైర్యానికి అభినందనలు ఇస్తున్నారు. చప్పట్లు కొట్టండి. అచ్చా, మీరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారు, కానీ బాబ్దాదా దూరంగా కూర్చొని ఉన్న చాలామంది పిల్లల నుండి ప్రియస్మృతులు స్వీకరించారు. బాబ్దాదా ఒక్కొక్క బిడ్డను తమ నయనాలలో ఇముడ్చుకొని చాలా చాలా మనస్పూర్వకమైన ఆశీర్వాదాలను ఇస్తున్నారు. భారతదేశం నుండి విదేశాల నుండి చాలామంది పిల్లల స్మృతులు వస్తున్నాయి, ఉత్తరాలు వస్తున్నాయి, ఈమెయిల్స్ వస్తున్నాయి. అవన్నీ బాబా వద్దకు చేరాయి. బాబ్దాదా ఒక్క క్షణంలో అశరీరీ భవ ఈ డ్రిల్ని చూడాలనుకుంటున్నారు. ఒకవేళ అంతిమంలో పాస్ అవ్వాలంటే ఈ డ్రిల్ చాలా అవసరం. కనుక ఇంత పెద్ద సంఘటనలో కూర్చొని ఒక్క క్షణంలో దేహభ్రాంతి నుండి దూరమయ్యే స్థితిలో అవ్వండి. ఎటువంటి ఆకర్షించకూడదు. బాబా డ్రిల్ చేయించినారు, అశరీరీ భవ. సో మనం కూడా చేద్దాం. బాబా అంటున్నారు, అచ్చా, నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన సేవలో తత్పరులై ఉండే విశేషాత్మలకు, సదా బ్రహ్మబాబా సమానంగా కర్మయోగీలు, కర్మ మరియు కర్మేంద్రియాల ఆకర్షణ నుండి ముక్తులయ్యే ఆత్మలకు, సదా దృఢతను ప్రతి సంకల్పంలో, ప్రతి మాటలో, ప్రతి కర్మలో స్వరూపంలోకి తీసుకొచ్చే
బాబా సమీపమైన మరియు సమానులైన పిల్లలకు బాబ్దాదా యొక్క మనస్పూర్వకమైన ఆశీర్వాదాలు మరియు మనస్పూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते बाबा, థ్యాంక్ యూ బాబా. దాదీతో బాబా మాట్లాడుతున్నారు. ఆరోగ్యవంతులుగా అయ్యారు, ఇప్పుడు అనారోగ్యం సమాప్తమైంది. మహారథుల నుండి వీడ్కోలు తీసుకోవడానికి రోగాలు అనేక రకాలుగా వస్తాయి. లోపలే కర్మాతీతులుగా అయ్యే రిహార్సల్ చేస్తున్నారు. దాది నిశ్చింత చక్రవర్తి అని దాది జానకీజీ అంటున్నారు. మీకు చింత ఉందా? మీరు కూడా నిశ్చింతులే కదా అంటున్నారు బాబా జానకి దాదితో. ఇరువురు మంచి పాత్రను పోషిస్తున్నారు. అన్నింటికంటే అతి పెద్దదైన బాధ్యత కిరీటాన్ని ధరించేందుకు నిమిత్తులుగా అయ్యారు కదా. వీరందరూ మీకు సహచరులు. మిమ్మల్ని చూస్తే ఉల్లాస ఉత్సాహాలు వస్తాయి. ఇప్పుడు కొత్తగా ఏం చెయ్యాలి? బాబానే ప్రేరణ ఇస్తారు. మైటులుగాను ఉన్నవారితో కూడిన పుష్పగుచ్చాన్ని కేవలం మైకులుగా ఉంటూ సంపర్కంలో ఉండేవారు సంబంధాలలో కూడా సమీపంగా ఉండాలి. బాబా అంటున్నారు ఏం సేవ చెయ్యాలి, ఏం ప్రేరణ అంటే మైటులుగాను ఉన్నవారితో కూడిన పుష్పగుచ్చాన్ని ఇవ్వమంటున్నారు. కేవలం మైకులుగా ఉంటూ సంపర్కంలో ఉండేవాళ్లే కాదు, సంబంధంలో కూడా సమీపంగా ఉండేవాళ్ళ యొక్క పుష్పగుచ్చాన్ని తయారు చేయండి. సేవ చేసేందుకు ఆ గ్రూప్ నిమిత్తంగా అవుతుంది. వారు మైకులుగా అవుతారు, మీరు మైట్గా అవుతారు. బాబా అని చాలా ప్రేమతో ప్రగాఢంగా వెలువడాలి. అప్పుడే ప్రభావం పడుతుంది. వారిని సంబంధంలో సమీపంగా తీసుకురండి. బాబా అంటున్నారు అనేక సంపర్కంలోని ఆత్మలని సమీపంగా తీసుకురండి. అప్పుడప్పుడు తీసుకొస్తారు కాబట్టి నష కాస్త తక్కువైపోతుంది. ఎక్కడ సంపర్కం లేకొచ్చినా అక్కడ సంబంధము మరియు సంపర్కం ఉన్నట్లయితే చాలా బాగా సేవ జరుగుద్ది. అచ్చా వరదానం. సదా శ్రేష్టమైన మరియు నూతన సేవా విధానాల ద్వారా వృద్ధిని కలిగించే సహజ సేవాదారులుగా కండి. సదా శ్రేష్టమైన మరియు కొత్త సేవా విధానాల ద్వారా వృద్ధిని పొందే సహజ సేవాదారిగా కండి. సంకల్పాల ద్వారా ఈశ్వరీయ సేవను చేయడం ఇది కూడా సేవకు శ్రేష్టమైన మరియు కొత్త పద్ధతి. వజ్రాల వ్యాపారి రత్నాలన్నీ స్వచ్ఛంగా ఉన్నాయా, మెరుస్తూ ఉన్నాయా, మంచిగా ఉన్నాయా, సరైన స్థలంలో పెట్టబడి ఉన్నాయా అని ప్రతిరోజు ఉదయం ఏ విధంగా అన్ని వజ్రాలను రత్నాలను పరిశీలిస్తాడో అలా ప్రతిరోజు అమృత వేళ మీ సంపర్కంలోకొచ్చే ఆత్మలను సంకల్పం ద్వారా చూడండి. ఎంతగా మీరు వారిని సంకల్పాల ద్వారా స్మృతి చేస్తారో అంతగా ఆ సంకల్పం వారి వద్దకు చేరుకుంటుంది. ఈ విధంగా సేవ యొక్క నూతన పద్ధతులను మీదిగా చేసుకొని వృద్ధి చేసుకుంటూ పోండి. మీ సహజ యోగం యొక్క సూక్ష్మ శక్తి ఆత్మలను మీ వైపుకి స్వతహాగా ఆకర్షితం చేస్తుంది. అది బాబా అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే అమృత వేళలోనే మన సంపర్క ఆత్మలను అందరినీ ఆహ్వానం చేస్తా వాళ్ళను మీరు ఆహ్వానం చేసి పిలిచండి. అప్పుడు ఆ ఆత్మలకి కూడా ప్రేరణ వస్తుంది. స్లోగన్: సాకులను మర్జు చేయండి మరియు బేహద్ వైరాగ్య వృత్తిని ఇమర్జు చేసుకోండి. సాకులు చెప్పేది వదిలేయండి, బేహద్ వైరాగ్య వృత్తిని ఇమర్జు చేసుకోండి. అవ్యక్త ప్రేరణ: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి, అంతర్ముఖులుగా కండి. జ్ఞాన మననంతో పాటు శుభ భావన శుభ కామనలతో కూడిన సంకల్పాలను చేయడం, శక్తినిచ్చే అభ్యాసం చేయడం, ఈ మనస్సు యొక్క మౌనాన్ని లేదా ట్రాఫిక్ కంట్రోల్ని చేయడానికి మధ్యలో ఒక రోజుని ఫిక్స్ చేసుకోండి. ఎంతగా అంతర్ముఖత అనే గదిలో కూర్చొని రీసెర్చ్ చేస్తారో అంతగా చాలా మంచి టచింగ్లు కలుగుతాయి మరియు ఆ టచింగుల ద్వారా అనేక ఆత్మలకు లాభం కలుగుతుంది.
సో బాబా ఏమంటున్నారంటే, జ్ఞాన మనన చింతన చేసే జతలో శుభభావన శుభకామనలతో కూడిన సంకల్పాలని, అందరికీ మేలు జరగాలి అనే సంకల్పాలను, శక్తినిచ్చే అభ్యాసాన్ని చెయ్యండి. అప్పుడు ఏమవుతుంది బాబా అంటున్నారు, ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ అప్పుడు మౌనంగా ఉంటారో అప్పుడప్పుడు కూడా మౌనంగా ఉండే అభ్యాసం చేయండి. అప్పుడు బాబా నుంచి మీకు టచింగ్ అనేది దొరుకుతుంది. సూచన: ఈరోజు అంతర్రాష్ట్రీయ యోగా దినం, 3వ ఆదివారం సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు సోదర సోదరీలందరూ సంఘటిత రూపంలో ఒక చోట కలిసి, నేను భృకుటి సింహాసనం పైన విరాజమానమై ఉన్న పరమాత్మ శక్తుల ద్వారా సంపన్నమైన సర్వశ్రేష్టమైన రాజయోగి ఆత్మను, కర్మేంద్రియ జీత్ని, వికర్మ జీతుణ్ణి అనే అనుభవం చేయాలి. మొత్తం కల్పంలో హీరో పాత్రను అభినయించే నేను సర్వశ్రేష్ఠ మహానాత్మను అని మొత్తం రోజంతా ఈ స్వమానంలో ఉండాలి. నేను సర్వశ్రేష్ఠ మహానాత్మను, మొత్తం కల్పంలో హీరో పాత్రధారిని. తర్వాత విశేషంగా మీరందరూ ముఖ్యంగా అహ్మదాబాద్ విమానం యొక్క ప్రమాదంలో చనిపోయిన 300 మందికి సకాష్నిచ్చే సేవ చేయండి. విశేషంగా ఈ రోజున సాయంత్రం యోగంలో విశ్వాత్మలందరికీ సకాష్నిచ్చే జతలో ప్రత్యక్షంగా పరోక్షంగా బాబా పిల్లలు కూడా కొంతమంది అదే విమానంలో ఉన్నారు. వాళ్ళందరూ కాలి భస్మమైపోయినారు. సో ఆత్మలందరికీ సుఖము, శాంతి, ఆనందం యొక్క కిరణాలను వ్యాపింపచేస్తా బాబా నుండి మనం పొందుతా ఆ ఆత్మలందరికీ వ్యాపింపచేద్దాం. ఓకే, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.